హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. పచ్చి బఠానీతో పులావ్ ఎంత బాగుంటుందో. చాలా ఫాస్ట్గా కేవలం ఒక్క విజిల్తోనే వంట పూర్తయిపోతుంది. ఈ పులావ్ని లంచ్ బాక్స్లోకి కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ చిటికెలో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి. ఈలోగా బఠానీకాయ నుండి ఇలా బఠానీలను తీసుకోండి. ఈ పులావ్లో ఇలా మీరు ఫ్రెష్ బఠానీనైనా యూజ్ చేయొచ్చు లేదా ఫ్రోజన్ బఠానీనైనా యూజ్ చేయొచ్చు. ఈ సీజన్లో ఫ్రెష్ బఠానీకాయ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఫ్రెష్ది యూజ్ చేయడానికి ట్రై చేయండి. గరం మసాలాలు వచ్చేసి బిర్యానీ ఆకులు, 10 మిరియాలు, చిన్న జావిత్రి, 7-8 లవంగాలు, 2 పెద్దిలాయచీలు ఇలా కాస్త విప్పివేయడం వలన ఫ్లేవర్ బాగా వస్తుంది. 3 యాలక్కులు, కొద్దిగా దాల్చిని, ఇలా గరం మసాలాలన్నిటినీ కొన్ని తీసుకోండి. కుక్కర్లో 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా తీసుకుందాం. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేయండి. ఇందులో మనం తీసుకున్న గరం మసాలాలను వేసి కాస్త ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన అల్లం వేయండి. 5-6 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు లేదా మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 కప్పు వరకు బఠానీ వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన మటర్ పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ని తీసుకుందాం. రైస్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కలపకండి. ఇలా సైడ్ నుండి మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా కలిపితే రైస్ ముక్కలుగా విరిగిపోతాయి. ఇందులో మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పైన పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. మీరు మామూలు రైస్తో పులావ్ చేస్తుంటే 1.5 గ్లాస్ వాటర్కి కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేయండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరాకు, పుదీనా ఆకు వేయండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నిమ్మరసం వేయడం వలన రైస్ పొడిగా టేస్టీగా వస్తుంది. మూత పెట్టి 1 విజిల్ రాగానే గ్యాస్ ఆఫ్ చేయండి. మీరు మామూలు రైస్తో చేస్తుంటే 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. 1 విజిల్ తర్వాత విజిల్లోని గాలి నార్మల్గా పోయాక మూత తీసి ఒకసారి కింది నుండి ఇలా నిదానంగా కలపండి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా ఇలాగే వదిలేయండి. దీనివలన రైస్ మొత్తం ఈవెన్గా పొడిగా తడి లేకుండా రెడీ అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటర్ పులావ్ రెడీ. ఈ పులావ్ని మనం మసాలా కర్రీస్తో కానీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కానీ తీసుకుంటే మరింత టేస్టీగా వస్తుంది. లేదా మనం లైట్గా అలా తినేయాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పులావ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.